పేదవాళ్ళు చచ్చిపోవాలా? పిల్లలకు ఎడ్యుకేషన్ వద్దా? అందరూ చదువుకుంటేనే. గరికపాటి గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. పిల్లలకు భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళు భోజనాలు వాళ్ళు తెచ్చుకోలేదు మానేమానండి. ఏంటి పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? ప్రభుత్వం వాడు ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. Hunger does not wait for ideology. Education is the only weapon against the poverty. Rich kid dreams, poor kid survival. Opportunity is not equal in India. ఈ విషయాలన్నీ నేను మీతో పంచుకోవాలనుకున్నాను. గరికపాటి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ వద్దు, ఫ్రీ ఫుడ్ వద్దు, పేదవాళ్ళు ఈ దేశంలో బ్రతకద్దా? పేదవాళ్ళకి రైట్స్ లేవా? పేదవాళ్ళకు తిండి వద్దా? చదువొద్దా? కేవలం ఉన్న వాళ్ళకి మాత్రమే చదువు కావాలి, ఉన్న వాళ్ళకి మాత్రమే లగ్జరీ లైఫ్లు కావాలి. అన్ని మీ కాళ్ళ కింద మీరు కూర్చున్న కాడికి తీసుకొచ్చి పెడితే లగ్జరీగా కాలమే కాలేసుకొని కూర్చొని బ్రతుకుతారా? పేదవాళ్ళు చచ్చిపోవాలా? పిల్లలకు ఎడ్యుకేషన్ వద్దా? అందరూ చదువుకుంటేనే